జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఇంతకుముందు చేసుకున్న వీడియోకు కొనసాగింపు. ఆ టాపిక్ ఏంటంటే మన కర్మలు పునర్జన్మల వివరాలు. వీళ్ళకి వెళ్దాము. జన్మలు పునర్జన్మలు ఉన్నాయి, ఊహ కాదు. పునర్జన్మ సిద్ధాంతం అనేది వేదాలు, ఉపనిషత్తులు, గీత, బౌద్ధం, జైనం, యోగశాస్త్రం అన్నింటిలోనూ స్పష్టంగా పేర్కొనబడింది. ఉదాహరణకి బృహదారణ్యకోపనిషత్తు 4:4-5 యదా కర్మ యదా శృతం, యదా కర్మం అలా జన్మం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. జననం ఉన్న చోట మృత్యు ఖచ్చితంగా ఉంటుంది, మృతి అయిన చోట జన్మ ఖచ్చితంగా ఉంటుంది. గత జన్మ పాప పుణ్యాల ఫలితాలు నిజంగా అనుభవిస్తాము. అవును, మన జీవితం అనేది గత జన్మల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మల ఫలితమే. ప్రస్తుతం మన శరీరం, కుటుంబం, శక్తి, ఇష్టం, అనిష్టం ఇవన్నీ గత పుణ్యపాపాల ఫలితాలే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏ కర్మ అయినా అనుభవించకుండా ఉండదు, అది శుభమైనా అశుభమైనా. ఆత్మ నాశనమైనది కాదని చెబుతారు కదా. అయితే ఆత్మ ఎలా పునర్జన్మ తీసుకుంటుంది? బహుముఖ్యమైన ప్రశ్న. ఆత్మ అనేది నిజంగా అజన్మ, పుట్టదు, అవినాశి, నాశనం చెందదు, అచలం, కదలదు, శాశ్వతం, ఎప్పటికీ ఉంటుంది. కానీ పునర్జన్మ అనేది ఆత్మ అనుభవించే సూక్ష్మ శరీర, మనోబుద్ధి, అహంకార ఆధారంగా జరుగుతుంది. ఆత్మకి శరీరాన్ని పొందే అవసరం లేదు, కానీ అజ్ఞానం, వాసనలు, కర్మ బంధం వల్ల అది శరీరాన్ని తీసుకుంటుంది. ఒక ఉదాహరణ, ఆత్మ అంటే విద్యుత్, శరీరం అంటే బల్బు. ఒక బల్బు విఫలమైతే విద్యుత్ పోదు, అది మరో బల్బుకి పోతుంది. అలాగే ఆత్మ శాశ్వతమైనదిగా శరీరాలను మారుస్తూ ఉంటుంది. ఆత్మ ఎలా గత జన్మల కర్మ ఫలితాలు తీసుకుంటుంది? ఒక శరీరం మారిపోయిన తర్వాత కూడా. అత్యంత శాస్త్రీయమైన సమాధానం, ఆత్మ ఒకటే మారదు. అది సూక్ష్మ శరీరాన్ని బాడీ, మనసు, బుద్ధి, సంకల్ప, వాసనల సమాహారంతో తీసుకొని మరొక స్థూల శరీరాన్ని కలుగజేసుకుంది. ఈ సూక్ష్మ శరీరమే గత జన్మల సంగ్రహాన్ని మోస్తూ ఉంటుంది. అందుకే మనకి కొంతమంది చిన్నప్పటి నుంచి ప్రత్యేకమైన ఆకర్షణలు, భయాలు, అలవాట్లు, ప్రతిభ ఉంటాయి. అవన్నీ గత జన్మల వాసనలు. ఆత్మ శాశ్వతమైనది, శరీరం మారుతూ ఉంటుంది పునర్జన్మల రూపంలో. గత జన్మల పుణ్య పాపాలు తప్పకుండా అనుభవించాల్సిందే. కర్మబంధం మన జన్మల శ్రేణిని నిర్మిస్తుంది. జ్ఞానం, భక్తి, ధ్యానం ద్వారా ఈ బంధాలను విడిచిపెట్టి మోక్షాన్ని పొందవచ్చు. మనిషి అనుభవించే సుఖదుఖాలకు అసలు కారణం పునర్జన్మే, అంటారు. పునర్జన్మ కర్మేనంటారు. పునర్జన్మ మన కర్మల వలనే పునర్జన్మ వీటి విశ్వసనీయత. వీటిని అలా ఉంచితే తర్కానికి తావు ఇవ్వనివి ఇంకా కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది మత విశ్వాసం, తద్వారా దేవుడిపై నమ్మకం. ఇకపోతే సాధారణ వివరణతో మనసు మెటీరియలిస్టిక్గా, భౌతిక సంబంధంతో, సుఖ దుఃఖాలను ఆధ్యాత్మిక భావనతో ఆనందం, ప్రశాంతతలను పొందే అవకాశం ఉంటుంది. మనిషి జీవితానికి ప్రాధాన్యత క్రమంలో ఈ రెండు అవసరమే. వీటి శాస్త్రీయ సమన్వయతే సామరస్యతకు కారణమవుతుంది. మన కర్మల వలనే జన్మ. వీటి ప్రారంభానికి సంబంధించి కారణ లేదా కారణ కార్య హేతుబద్ధత చర్చనీయాంశమే. మరి కర్మ స్వభావాన్ని పలు తీరులుగా పేర్లతో విభజించిన కర్మ, దాని ప్రారంభం, జన్మహేతువు పరిశీలనాంశాలే కదా. అలాగే జీవులు, వాటి విస్తరణ, వాటిలో ప్రవేశించవలసిన మృత జీవుల ఆత్మల పరిమితి, అలాగే కర్మఫలం, దానిలో దేవుడి ప్రమేయం, స్వర్గ నరక ప్రవేశాలు, జన్మరాహిత్యం,
ధర్మీల ఆత్మగతి, సృష్టి స్థితి వగైరా అనేక విషయాలు సత్యాన్వేషణలో పరిశీలించవలసిన విషయాలే. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయోగము 2వ శ్లోకము. గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగము ఉపదేశిస్తూ ఈ రకంగా అంటున్నాడు. ఓ అర్జున, ప్రతిఫలములను ఆశించకుండా విహితమైనటువంటి మన పనులను విధులను ఎవరైతే నిర్వర్తిస్తుంటారో వారిని కర్మయోగి అంటున్నాము కదా. ఈ కర్మయోగమును ఆచరించేటప్పుడు నేను వేరు, శరీరం వేరు అన్న జ్ఞానం కూడా ప్రధానమైన అంశ. అంటే కర్మయోగంలో జ్ఞానయోగం ఉండటం వలన రెండు ఒకటేనని చెప్పవచ్చు. కర్మయోగి సంకల్పాన్ని వదిలివేస్తాడు. సంకల్పం అంటే దేహమే. నేను అనే భ్రమను వదిలివేస్తాడు. నేను, నాది అనేటువంటి భావనను వదిలివేస్తాడు. ఈ సంకల్పాన్ని వదిలివేస్తేనే యోగి కర్మయోగి అవుతాడు. కానీ దేహమే నేను అనే భ్రమను వదిలివేయకుండా, అంటే నేను నాది అనే భావనను వదిలివేయకుండా కర్మయోగి ఎలా అవుతాడు అని అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనమంతా కర్మయోగం చేస్తూ ఉంటే మనం చేసేటటువంటి జ్ఞానయోగం అనబడుతుంది. శరీరమే నేను అనే సంకల్పాన్ని వదిలి ఫలాపేక్ష లేకుండా మన పనులను, విధులను, బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండమని మనందరికీ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆ పరమాత్మని ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ దానిని జీవిత పర్యాంతం ఆచరించే ప్రయత్నం చేస్తూ పరమాత్ముడు పలికినటువంటి ప్రియమైన పలుకులను అదేవిధంగా ప్రీతితో పలికే ప్రయత్నం చేద్దాం. శూన్యం పరానికి సంబంధించినది, ధర్మం ఇహానికి సంబంధించినది. ఎప్పుడైతే మనం ఆలోచనల్ని దాటి శూన్యంగా నిశ్శబ్దంగా అయిపోతామో అప్పుడే అసలైన ధర్మం మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. దీనినే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో స్వధర్మం అన్నాడు. శ్రీరామకృష్ణులు ఆరాధించిన కాళీయే కాళీమాత. కాళీమాత అనేది ఒక విగ్రహం కాదు. ప్రపంచంలో ఉండే నిశ్శబ్దాన్ని, అంధకారాన్ని ఆస్వాదించడమే కాళీమాత దర్శనం. రాత్రి నిద్రపోతున్నప్పుడే కాదు, పట్టపగలు కూడా ఆ నిశ్శబ్దాన్ని, ఆ శూన్యాన్ని అనుభవించగలగడమే సహజ సమాధి. నిజానికి తాను ఖాళీ అయిపోతే ఆ ఖాళీగా ఉండదు. ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది. ఇదే నిన్ను సదా నడిపిస్తూ ఉంటుంది. దీనిని అర్థం చేసుకోగలడం మానవుడికి మాత్రమే ఉన్న గొప్ప వరం. విశ్వశక్తి పదార్థంగా మారుతుంది. ఇది అంతర్గత చలన పదార్థం, జీవచలన పదార్థం అని రెండు విధాలుగా ఉంటుంది. జీవచలన పదార్థాన్ని బ్రహ్మ పదార్థం అని కూడా అనవచ్చు. ప్రకృతి అనుకూల పరిస్థితులతో ఈ పదార్థం నుండి జీవులు పుట్టడం జరుగుతూ ఉంటుంది. జీనోమ్ వారసత్వంగా క్రోమోజోములు కారణంగా జీవజాతులు భిన్న రీతులుగా జీవిస్తూ నశిస్తూ ఉంటాయి. సహజ మార్పు ఇందుకు ముఖ్య కారణం. అయితే పదార్థం వాయు, ద్రవ, ఘన రూపాలుగా ఉంటుంది. పదార్థం అంతర్గత కేంద్రాలలో విశ్వశక్తి సూక్ష్మత చేతన చలనంగా ఉంటుంది. యావత్ విశ్వ పదార్థ అంతర్గత విశ్వశక్తి ఏకతగా పరమాత్మగా, భిన్నతలో అది ఆత్మగా, జీవులలో జీవాత్మగా, ప్రకృతిలో భూతాత్మగా, అదే మరో స్థితిలో ప్రేతాత్మగా, వివిధ రీతులుగా పరమాత్మ తాత్వికమైన విశ్వాత్మ, విశ్వశక్తి విశ్వవ్యాప్తంగా వ్యక్తమవుతూ ఉంటుంది. జీవ పరిణామ క్రమంలో తుది మార్పుగా మానవ జీవి ఏర్పడి అది అనేక దశలుగా వృద్ధి చెందుతూ ఆలోచన, మనస్సు, మేధస్సుగా కలిగిన పూర్తి స్థాయి మనిషిగా జ్ఞాన ఉన్నతి స్థితికి పొందే ప్రస్థానంలో సాగిపోతుంది. ఏదో రూపంలో ఉన్న జీవులకు స్పర్శ సంబంధ మనసు ఉన్నప్పటికీ మానవ మనసుకు ప్రత్యేకత ఉంది. అవే ఆలోచన శక్తి, క్రియాత్మక మేధస్సు, పదార్థానికి కేంద్రీకృత విశ్వశక్తి ఆధారం. పదార్థ సృష్టి విశ్వశక్తే కనుక జీవ పదార్థ నిర్మిత ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మ లేదా విశ్వశక్తి సూక్ష్మత దాని అంతర్గతంలో ఉంటుంది. మనిషిలో ఇదే జీవాత్మగా మనసుతో కలిసి ఉంటుంది. ధ్యానం ద్వారా భౌతిక ఇంద్రియ మనసును వికారరహిత పవిత్రమైనదిగా మార్పు చేసి
దానితో కలిసి ఉన్న జీవాత్మను అంతరాత్మగా ఆత్మగా ప్రస్థానించడం ద్వారా జీవాత్మ దివ్యాత్మ పరమాత్మ సమీపానికి దానిని చేర్చవచ్చు. ఇదే ధ్యాన ప్రస్థానం మనోప్రస్థానం యొక్క ధ్యేయం. కర్మయోగ ధ్యాన సిద్ధయోగం ద్వారా జ్ఞానయోగ స్థితిని పొంది పరమాత్మ దర్శనాన్ని పొందవచ్చు. జాతకం రాసినప్పుడు కొందరు ఆశ్చర్యపోతారు. ఒకరికి 128 ఏళ్ళ ఆయుసు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనతో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60 ఏట చనిపోయాడు. కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు. అదే పుణ్యం వలన రాత మార్చుకొని సుఖంగా బతికిన వాళ్ళు ఉన్నారు. పైన చెప్పినట్టు బ్రహ్మదేవుడు మన తలరాతను రాసినప్పటికీ దాన్ని మనం కర్మకాండల ద్వారా మార్చుకోవచ్చు. ఈ ఆలోచన హిందూ ధర్మంలోని ముఖ్యమైన సూత్రాలలో ఒకటైన కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా ఉంది. తలరాత విధి మరియు కర్మ. తలరాత అనేది మన పూర్వజన్మ కర్మఫలం. అయితే ఈ జన్మలో మనం చేసే కర్మలు మంచి లేదా చెడు పనులు ఆ విధిని మార్చే శక్తిని కలిగి ఉంటాయి. మన చేతుల్లోనిది కర్మ మాత్రమే. ఆయువు ఇక్కడ చెప్పిన ఉదాహరణ చాలా సరైనది. ఒక వ్యక్తికి బ్రహ్మ 100 సంవత్సరాల ఆయువు రాసినప్పటికీ ఆ వ్యక్తి చేసే పాపాల బట్టి ఆయువు తగ్గుతుంది. అదేవిధంగా పూజలు పుణ్యాలు మరియు మంచి క్రియల ద్వారా ఆ తగ్గిన ఆయువును తిరిగి పెంచుకోవచ్చు. ఉదాహరణలు మరియు వాటి ప్రాముఖ్యత ఇక్కడ ఇచ్చిన కథల సూత్రాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. దుర్యోధనుడు కథ కర్మ యొక్క ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 128 సంవత్సరాల ఆయుష్ ఉన్నప్పటికీ ద్రౌపదిని అవమానించడం వంటి ఘోరమైన పాపం వల్ల అతను 60 సంవత్సరాలకే మరణించాడు. ఇది పాపం వల్లే ఆయువు తగ్గుతుందనే సత్యాన్ని తెలియజేస్తుంది. తలరాతను మార్చుకునే మార్గాలు ఇక్కడ చెప్పిన విధంగా విధిని మార్చుకోవడానికి మన చేతిలో కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి పురాణాలు శ్రద్ధగా వినడం వల్ల మన మనసు శుద్ధి అవుతుంది, పాపాలు తొలగిపోతాయి. మంత్రాలు జపించడం. మంత్ర జపాలు మనలోని శక్తి పెంచి కర్మదోషాలను నివారిస్తాయి. ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అమ్మవారి పాదాలను స్మరించడం. ఆపద వచ్చినప్పుడు అమ్మవారిని స్మరించడం వల్ల మన కష్టాలు తొలగుతాయి. సారాంశం ఇక్కడ చెప్పినట్లుగా కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆ కష్టాలను ఎదుర్కోవడానికి మరియు మన తలరాతను మార్చుకోవడానికి పూజలు పుణ్యాలు చేయాలి. మన తలరాతను మనమే సరిదిద్దుకోవచ్చు. ఇది సనాతన ధర్మంలోని ఒక గొప్ప సందేశం. తలరాతను మార్చుకోవడానికి కష్టాలను తొలగించుకోవడానికి అత్యంత శక్తివంతమైన పూజలు మంత్రాల జాబితాలో ఇక్కడ ఉన్నవి. తలరాతను మార్చుకోవడం కోసం శక్తివంతమైన పూజలు: మహామృత్యుంజయ మంత్రం, గాయత్రి మంత్రం, లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, అన్నపూర్ణ పూజ దానం, హనుమాన్ చాలీసా, దుర్గా సప్తశతి, శ్రీ సుదర్శన హోమం, నవగ్రహ పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం, శ్రీ గురు చరిత్రం. వీటిలో మీకు ఏది తగ్గ అవసరమో దాన్ని ఎంచుకొని వీటిలో మీ కష్టానికి తగ్గ పూజ మంత్రం ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు ఆయుష్ కష్టం ఉంటే మృత్యుంజయ మంత్రం, రుణబాధ ఉంటే లలిత సహస్రనామం సప్తశతి, శని దోషం ఉంటే హనుమాన్ పూజ. ఇలా తెలుసుకొని చేస్తూ ఉంటే మీకు ముందు అర్థమవుతూ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలలో మనం తట్టుకొని ఉన్నప్పుడే కర్మ క్షేమవుతుంది అని అర్థము. కర్మ క్షేమై మన జ్ఞానజ్యోతి పెరుగుతుందని కూడా అర్థము. వీటిని అర్థం చేసుకొని మన జన్మ యొక్క సార్థకత, మనము జన్మించిందే ప్రారబ్ధ కర్మలు అనుభవించే కొరకు. ప్రారబ్ధ కర్మలు అంటే పాపకర్మలు పుణ్యకర్మలు రెండు అనుభవించే కొరకే మనం జన్మ తీసుకోవడం జరిగింది. అందులో ప్రారబ్ధ కర్మలో పాపకర్మలు కష్టాలు, పుణ్యకర్మలు సుఖాలు. ఇవి రెండు అనుభవించి మనకున్న స్వేచ్ఛతో ఆగామి కర్మలు క్రియేట్ చేసుకోకుండా జ్ఞాన సముపార్జన చేసుకొని ఇంకా జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేసుకొని మన ఈ జన్మను పురోగమానంలో తీసుకువెళ్ళే కొరకు ప్రయత్నం చేయాలి. తిరోగమానం కాకుండా పురోగమానంలో చేస్తూ ఉంటే ఈ జన్మలో పూర్తిగా ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ మంచి జన్మ కొరకు ప్రయత్నం చేస్తే మరుసటి జన్మలో యోగుల కుటుంబాలలో ఆ తండ్రి మనలా జన్మింపచేస్తాడు ఇంకా ముందుకు వెళ్ళే కొరకు.
ఇంకా ఆత్మను శుద్ధి చేసుకునే కొరకు. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందాం. ఇంత మంచి వీడియోని చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు మరియు కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఈ వీడియోస్ అన్నీ విని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయగలరు. ఆ తండ్రి ఇచ్చిన ఆజ్ఞతోనే మనము ఈ వీడియోస్ అన్ని చేయడం జరుగుతుందండి. ఆ వారి అనుగ్రహం అంటారా, వారి ఆశీర్వాదం అంటారా పొంది మీ యొక్క ఇతి బాధలు తీర్చుకొని జన్మ సార్థకత చేసుకోగలరు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.